అండర్-19 ప్రపంచ కప్ 2026లో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగిస్తుంది. వరుసగా 4వ మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా ఓటమెరుగని జట్టుగా సెమీఫైనల్కు దూసుకెళ్తుంది. పాకిస్తాన్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన భారత్ 58 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్లో వేదాంత్ త్రివేది హాఫ్ సెంచరీతో సత్తా చాటగా, బౌలింగ్లో స్పిన్నర్లు ఆయుష్ మాత్రే, ఖిలాన్ పటేల్, తీన్మార్ బౌలింగ్తో విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ గెలుపుతో మెగా టోర్నీలో పాక్ పై తమకు తిరుగులేదని మరోసారి చాటి చెప్పింది. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ అండర్-19 జట్టు 252 పరుగులకు ఆలౌట్ అయింది. నిజానికి భారత్ ఇన్నింగ్స్ ను ఓపెనర్లు ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ దూకుడుగానే ఆరంభించాడు. 7వ ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 47 పరుగులు చేయగా 8వ ఓవర్లో 3 కీలక వికెట్లు కోల్పోవడంతో సీన్ మారిపోయింది. కష్టాల్లో ఉన్న భారత్ ను వేదాంత్, విహాన్ అందుకున్నారు. 4వ వికెట్ కు 62 పరుగులు జోడించారు. హాఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడిన వేదాంత్ అవుట్ అయిన తర్వాత అనిష్కా చౌహాన్, ఖిలాన్ పటేల్ కూడా 50 పరుగులు జోడించడంతో భారత్ స్కోర్ 250 దాటింది. వేదాంత్ త్రివేది 68, అనిష్కా చౌహాన్ 35, వైభవ్ సూర్యవంశీ 30 పరుగులతో రాణించారు. చేంజింగ్ లో కాస్త దూకుడుగానే ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్ యువ జట్టు ఓవర్ కాన్ఫిడెన్స్ తో మూల్యం చెల్లించుకుంది. సెమీస్ కు చేరాలంటే 33.2 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించాలన్న ఆలోచనలతో ధాటిగా ఆడే ప్రయత్నం చేసింది. అదే క్రమంలో మిడిల్ ఓవర్స్ లో భారత బౌలర్లను తక్కువ అంచనా వేసి దెబ్బతీసింది. కీలక సమయంలో వికెట్లు తీసిన మన బౌలర్లు పాక్ జట్టును 194 పరుగులకే ఆల్అౌట్ చేశారు. బ్యాటింగ్ లో విఫలమైన కెప్టెన్ ఆయుష్ మాత్రే 3 వికెట్లు తీయగా, ఖిలాన్ పటేల్ కూడా 3 వికెట్లు పడగొట్టాడు. సెమీఫైనల్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ తో తలపడనుంది. మరో సెమీస్ లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఢీకొంటాయి. ఈ మ్యాచ్ లో కూడా భారత్ నో షేక్ హ్యాండ్ సంప్రదాయాన్ని కొనసాగించింది. టాస్ సమయంలోనూ మ్యాచ్ ముగిసిన తరువాత పాక్ క్రికెటర్లతో భారత ఆటగాళ్లు కరచాలనం చేయలేదు. గత ఏడాది ఆసియా కప్ నుంచి పాక్ తో ఎక్కడ క్రికెట్ మ్యాచ్ ఆడినా భారత ప్లేయర్స్ నో షేక్ హ్యాండ్ కే కట్టుబడి ఉన్నారు.